ఇంటర్మీడియట్ పార్ట్ 1. ఫస్ట్ పార్ట్ ఏంటి రాయాలి మనం? కనిపిస్తుందా? ఇది కనిపిస్తుందా? ఫస్ట్ పార్ట్ ఇక్కడ చూసారా, యానోటేషన్స్. ఫస్ట్ ఏంటి? యానోటేషన్స్ అంటే ఐడెంటిఫై ది లెసన్ నేమ్, ఆథర్ నేమ్ కూడా రాయాలి. లెసన్ నేమ్ రాయాలి, ఆథర్ నేమ్ కూడా రాయాలి. అప్పుడు మనకి 2 మార్క్స్ అనేది పడుతుంది. సో యానోటేషన్స్ ఇది ఎందులో ఇస్తాడు తెలుసా మనకి? ప్రోజ్ నుంచి ఇస్తాడు. ఈ సెక్షన్ ఏ పార్ట్ 1 యానోటేషన్స్ ఎందులో ఇస్తాడు? ప్రోజ్. ఐడెంటిఫై ది లెసన్ నేమ్ అండ్ ది ఆర్డర్ ఆఫ్ గివెన్ లైన్స్. సో ఇలాగా ఇదేంటి? స్టీవ్ జాబ్స్ లెసన్. ఓకేనమ్మా. ఇదేంటి? చీఫ్ సీటల్స్ ది. ఇదేంటి? ది మ్యాన్ అంటే ది మెలడీ ఆఫ్ అవర్ థింకింగ్. సో ఇది ఎందులోంచి? ప్రోజ్ లోంచి యానోటేషన్స్ ఇస్తాడు. సో అందరికి డౌట్ ఏంటంటే యానోటేషన్స్ ఎలా రాయాలి, యానోటేషన్స్ అనేది ఎలా రాయాలి. అందుకోసమనే సో ఫస్ట్ యానోటేషన్స్ ఎందులో ఇస్తాడు? ప్రోజ్ నుంచి ఇస్తాడు. సో యానోటేషన్స్ ఇలా రాయాలి. సో ఫస్ట్ ఏంటి రాయాలి? టైటిల్. సెకండ్ ఏంటి రాయాలి? ఆ ఆథర్. దాని తర్వాత ఏంటి రాయాలి? రిఫరెన్స్. దాని తర్వాత ఏంటి రాయాలి? కాంటెక్స్ట్. దాని తర్వాత ఏంటి రాయాలి? ఎక్స్ప్లెనేషన్. దాని తర్వాత చిన్న క్రిటికల్ కామెంట్. నన్ను వీళ్ళు పడాలన్న చిన్నది క్రిటికల్ కామెంట్. దాని తర్వాత ఏంటి రాయాలి? కన్క్లూజన్ రాయాలి. ఇలా రాయాలి. సో ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? యానోటేషన్స్ ఎందుకు చేస్తాడు? ప్రోజ్ చేస్తాడని చెప్పుకున్నాం. సో ఈ 4 చదివితే మెలడీ ఆఫ్ అవర్ థింకింగ్ లో మొత్తం 4 ఉంటాయి. ఈ 4 యానోటేషన్స్ లో ఒకటి మెలడీ ఆఫ్ అవర్ థింకింగ్, ఒకటి ఏమొచ్చి యూ హ్యావ్ ఫైండ్ వాట్ యు లవ్, ఇంకోటి ఏమొచ్చి ది మెలడీ చీఫ్ సీటల్స్, ఇంకోటి ఏంటి? చీఫ్ సీటల్. అలా 3 లెసన్స్ ఇస్తాడు. ఒక్కొక్క లెసన్ కి 4. మళ్ళీ చీఫ్ సీటల్స్ లో కూడా 4 యానోటేషన్స్. 1, 2, 3, 4 4 యానోటేషన్స్. తర్వాత ప్రోజ్ లో థర్డ్ లెసన్ ఏంటి? యూ హ్యావ్ గాట్ టు ఫైండ్ వాట్ యు లవ్. ఇందులో కూడా 4 యానోటేషన్స్. 2, 3, 4. సో ఇది ఫస్ట్ పార్ట్. ఇదేంటమ్మా? పార్ట్ 1. సో ఇలా రాస్తే యానోటేషన్స్ పర్ఫెక్ట్ యానోటేషన్స్, 1 మార్క్ కూడా పోదు. సో ఇలా 3 లెసన్స్ మీకు చూపించాను కదా. ఈ 3 లెసన్స్ లో మీరు ఎన్ని 2 లెసన్స్ చదువుకుంటే చాలు. అంటే ఒక్కొక్క లెసన్ కి 4 యానోటేషన్స్, 8 యానోటేషన్స్ చదివితే ఆ రామన్ ఫుల్ మార్క్స్. పబ్లిక్ పేపర్ లో నెక్స్ట్ వచ్చి ఏం చెప్తున్నాడు వాడు మనకి? మళ్ళీ యానోటేషన్సే. మళ్ళీ ఏంటి? యానోటేషన్స్. కానీ ఈసారి పోయిమ్స్ నుంచి. ఈసారి దేంట్లో నుంచి? పోయిమ్స్ నుంచి. సో పోయిమ్స్ మనకి 3 పోయిమ్స్ ఉంటాయి. ఇన్విక్టెక్స్, రెఫ్యూజీస్, ఇంకోటి ఏంటి? వెరీ గుడ్, ది ల్యాంబ్ అండ్ ద టైగర్. ఇలా 3 పోయిమ్స్ ఇస్తాడు. ఆ 3 పోయిమ్స్ లో ఎనీ 2 పోయిమ్స్ మనం చదివితే సరిపోద్ది. సో ఆ పోయిమ్స్ కూడా యానోటేషన్స్ నేను తయారు చేశాను. సో పోయిమ్ ఒక యానోటేషన్స్ ఇలా ఉంటాయి. సో ది ల్యాంబ్ అండ్ ది టైగర్. ఓకేనమ్మా. సో ల్యాంబ్ అండ్ ది టైగర్ యానోటేషన్స్ ఇలా రాయాలి. సేమ్ టైటిల్, ఆథర్. ఇలా టైటిల్, ఆథర్ ఇప్పుడు కూడా ఇలా రాయాలి. దీనికి 2 మార్క్స్ పడతాయి. సో తర్వాత రిఫరెన్స్, కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్, క్రిటికల్ కామెంట్, కన్క్లూజన్ ఇలా రాయాలి. సో ల్యాంబ్ లో నుంచి మొత్తం మనకి 1, 2, 3, 4 యానోటేషన్స్ ఇస్తా. 4 యానోటేషన్స్. సో తర్వాత ఇన్విక్టస్ లో నుంచి 4 యానోటేషన్స్ ఉంటాయి. అంటే ఈ 4 యానోటేషన్స్ లో ఒకటి పడుతుంది. అది ఇన్విక్టస్ లో కూడా 4 యానోటేషన్స్ ఉంటాయి. 1, 2, 3, 4 వీటి నుంచి కూడా ఒకటి పడుతుంది. సో తర్వాత రెఫ్యూజీస్ 1, 2, 3, 4 ఇలా మనకి 4 యానోటేషన్స్. సో మొత్తం 3 లెసన్స్. మీరు ఎనీ 2 చదివితే సరిపోద్ది. అదే సెకండ్ రామన్. సెక్షన్ ఏలో థర్డ్ రామన్ వచ్చి ఇప్పుడు ఆన్సర్స్. ఇప్పుడు ఏంటమ్మా? ఆన్సర్స్ 2 ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇది 150 వర్డ్స్ రాయాలి. ఎన్ని రాయాలమ్మా? దగ్గర 150 పదాలు రాయాలి. అప్పుడే మీకు మార్కులు పడతాయి. సో లేదంటే పడవు. ఆ పదాలు కూడా ఎలా రాయాలి ఇప్పుడు మీకు చెప్తాను. సో ఇందులో కూడా మనకి ఎన్ని ఇచ్చాడు? 3 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఈ 3 క్వశ్చన్స్ లో మనం ఎన్ని 2 రాస్తే సరిపోద్ది. సో ఇది మనకి ప్రోజ్ నుంచి ఇస్తాడు. ఆన్సర్స్ కూడా ఎన్ని నుంచి ఇస్తాడు? ఫస్ట్ ప్రోజ్ నుంచి ఇస్తాడు. ప్రోజ్ లో నుంచి 3 ఇస్తారు. మీరు 2 రాస్తే చాలు. తెలుసు ప్రోజ్ లెసన్స్ మెలడీ ఆఫ్ అవర్ థింకింగ్, చీఫ్ సీటల్, స్టీవ్ జాబ్స్ లెసన్. 3 ఆన్సర్స్ లో మీరు ఎన్ని 2 రాయాలి. సో ఆన్సర్స్ కూడా ఎలా రాయాలో ఇక్కడ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాను. నెక్స్ట్ చూడండి, పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఇలా రాయాలి. సో ఫస్ట్ ది మెలడీ ఆఫ్ అవర్ థింకింగ్ ఆన్సర్
రాయాలి. ఫస్ట్ ఇంట్రడక్షన్ రాయాలి, తర్వాత మెయిన్ ఆన్సర్ అనేది రాయాలి, దాని తర్వాత దాని మీద మోరల్ రాయాలి, దాని తర్వాత ఒక కీ పాయింట్ రాయాలి, దాని తర్వాత క్రిటికల్ కామెంట్ రాయాలి, దాని తర్వాత ఒక చిన్న క్యూట్ అనేది రాయాలి. సో ఇలా రాస్తే మనకి ఫుల్ మార్క్స్ అనేది మీకు పడతాయి. అలాగా మనకి 3 క్వశ్చన్స్ ఉంటాయి, 1, 2, 3. ఈ 3 క్వశ్చన్స్ లో ఒకటి ఇస్తాడు పబ్లిక్ పేపర్ లో. సో అలాగే ప్రోజ్ లో సెకండ్ లెసన్ చీఫ్ సీటర్స్ లెటర్, ఇందులో కూడా 3 క్వశ్చన్స్ ఉంటాయి, 1, 2, 3. ఎనీ వన్ మీకు పబ్లిక్ పేపర్లు ఇస్తాడు. తర్వాత థర్డ్ ఇది చాయిస్ అంటే మీ ఏది మీ బట్టి ఉంటుంది. ఇందులో కూడా 3 క్వశ్చన్స్ ఉంటాయి, 1, 2, ఇంకొంచెం అందరూ పడాలన్న 2, 3. సో ఈ మూడిట్లో ఒకటి ఇస్తాడు. అయిపోయింది, 3 లెసన్స్ చూపించాను. సో మీరు ఎన్ని 2 లెసన్స్ చదివితే సరిపోద్ది. అలాగే థర్డ్ రామన్ అయిపోయింది. నెక్స్ట్ రామన్ వచ్చి మనకి అలాగే ఆన్సర్ ఎనీ 2 ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇప్పుడు పోయిమ్స్ నుంచి ఇది ఎందుకు ఇస్తుంది, పోయిమ్స్ నుంచి అంటే మనకి 3 పోయిమ్స్ ఉన్నాయి కదా, ఇన్విక్టస్, రెఫ్యూజీస్, ల్యామ్ అండ్ టైగర్. ఈ 3 పోయిమ్స్ నుంచి మనం ఎన్ని 2 పోయిమ్స్ అనేది మనం రాయాలి. సో ఇప్పుడు మనం పోయిమ్స్ నుంచి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో పోయిమ్స్ లో కూడా చూసారా, ల్యామ్ అండ్ టైగర్ నుంచి మనకి 2, 1, 2. ఇన్విక్టస్ నుంచి 2 ఒకటి ఇస్తాడు. అలాగే రెఫ్యూజీస్ నుంచి కూడా 2 క్వశ్చన్స్, ఎనీ 1 ఇస్తాడు. అంటే మీరు ఒక చాయిస్ వదిలేయచ్చు. అంటే మీరు 4 క్వశ్చన్స్ చెప్తే చాలు, మీకు పోయిమ్స్ నుంచి 2 రాసిస్తారు మీరు. సో ఇక్కడతో మనకి సెక్షన్ 4 అయిపోయింది. ఇక్కడ మీరు గమనించారో లేదో, నేను 150 వర్డ్స్ రాయమని 150 వర్డ్స్ రాయాలి. ఆ 150 వర్డ్స్ సరిపెట్టేట్టుగా నేను డిజైన్ చేస్తాను. ఇది నేను ఈ పీడిఎఫ్స్ కూడా మీకు నేను పెడతాను లాస్ట్ లో. ఓకేనమ్మా, డన్. నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ వెళ్ళి ఇప్పుడు అందరూ పడాలి. సో నెక్స్ట్ మనం యానటేషన్స్, ప్రోజ్ నుంచి యానటేషన్స్ ఫస్ట్ రామన్, పోయమ్స్ నుంచి యానటేషన్ సెకండ్ రామన్. 8 మార్క్స్ ఉంటది. సో తర్వాత థర్డ్ రామన్ పారాగ్రాఫ్ క్వశ్చన్స్, థర్డ్ రామన్ అది 8 మార్క్స్ ఉంటుంది, 2 రాయాలి. తర్వాత పోయమ్స్ నుంచి క్వశ్చన్స్ ఎనీ 2 రాయాలి, 8 మార్క్స్ ఉంటుంది. అండ్ లాస్ట్ అండ్ అల్టిమేట్ 5th రామన్, లాస్ట్ అండ్ అల్టిమేట్ 5th రామన్. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ వరకు మనం ప్రోజ్ ని పోయం టచ్ చేసాం, ప్రోజ్ నుంచి యానటేషన్స్ టచ్ చేసాం, పోయమ్స్ నుంచి యానటేషన్ టచ్ చేసాం, ప్రోజ్ నుంచి పారాగ్రాఫ్ ఆన్సర్స్ టచ్ చేసాం, పోయమ్స్ లో నుంచి పారాగ్రాఫ్ ఆన్సర్స్ మనం టచ్ చేసాం. కానీ ఇక్కడ మనం షార్ట్ స్టోరీస్ టచ్ చేయలే. ఇప్పుడు ఈ షార్ట్ స్టోరీస్ మొత్తం మనకి 3 ఉన్నాయి కదా, రిట్రైడ్ రిఫార్మేషన్, సౌండ్ ఆఫ్ థండర్ అండ్ ది బ్లైండ్ డాగ్. సో ఇలా 3 క్వశ్చన్స్ లోని మనం ఎనీ 2 చదివితే చాలు. ఎనీ 2 చదివితే మనం పబ్లిక్ పేపర్ లో ఒకటి రాయాలి, ఒకటి చదివి సరిపోద్దు, మినిమం 2 చదివితే సరిపోద్ది. సో ఇక్కడ చూడమ్మా, ఇలా మనకి ఎనీ 2 ఇస్తాడు. ఓకేనమ్మా, అది ఎలా రాయాలి ఇప్పుడు నేను చూడండి చెప్పిస్తాను. షార్ట్ స్టోరీస్ ఈ విధంగా రాయాలి. వాడు ఏ క్వశ్చన్ ఇచ్చినా మీకు అనవసరం. ఆ లెసన్ రిట్రైడ్ బ్లైండ్ డాగ్ సంబంధించిన ఏ క్వశ్చన్ ఇచ్చినా మీరు ఇది రాస్తే సరిపోద్ది. అది ఏది ఇచ్చింది మీకు అనవసరం, ఇది రాస్తే చాలు. సో ఫస్ట్ 300 వర్డ్స్ రాయాలి. ఎన్ని రాయాలి? 300 వర్డ్స్. ఇంట్రడక్షన్, ఆన్సర్, మోరల్ ఆఫ్ ది స్టోరీ, క్యూట్, థీమ్, మళ్ళీ క్రిటికల్ కామెంట్. ఇలా రాస్తే మీకు 1 మార్క్ పోదు. సో మొత్తం అంతా మోస్ట్ ఇంపార్టెంట్ వొకాబులరీ అంతా పెట్టి తయారు చేసిన నోట్స్ ఇది. అలాగే రిట్రైడ్ రిఫార్మేషన్, వాడు ఏది ఇచ్చినా మీకు అనవసరం, ఇది ఈ ఆన్సర్ రాసి సరిపోద్ది. అన్ని క్వశ్చన్స్ కి ఇది రిలవెంట్ ఉంటది. ఓకేనా, ఇది కూడా అంతే. అలాగే షార్ట్ స్టోరీస్ ఫార్ ది సౌండ్ ఆఫ్ ది థండర్, ఇందులో కూడా అంతే కదా. ఇందులో మీరు ఎన్ని 2 చదివితే సరిపోద్ది. సో ఇది రాస్తే 8 మార్క్స్. ఇది ఎన్ని మార్క్స్ కమ్మా మనకి అందరూ పడి దగ్గర. సో 8 మార్క్స్. సో ఈ విధంగా మనం ఈ దగ్గర రావద్దు నాన్న. సో ఈ విధంగా మనం సెక్షన్ ఏ ఫస్ట్ రామన్ అయినా యానటేషన్స్ ప్రోజ్ నుంచి ఇస్తాడు, 3 2 రాయాలి, 2 4 8 మార్క్స్. అలాగే సెకండ్ రామన్ అయినా యానటేషన్స్ మళ్ళీ ఇస్తాడు. ఇది కాకపోతే ఎందుకు నుంచి ఇస్తాడు, మనకి పోయమ్స్ నుంచి ఇస్తాడు కాబట్టి 2 4 8 మార్క్స్. సో మీకు 3 రాసి చూపించాను, ఈ నోట్స్ మీరు రాయండి. తర్వాత ఆన్సర్ ఇది పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ప్రోజ్ నుంచి ఇస్తాడు, మళ్ళీ 2 రాయాలి, 3 ఇస్తాడు. సో మనకి అలాగే ఆన్సర్స్ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ పోయమ్స్ నుంచి ఇస్తాడు. సో 3 పోయమ్స్ నుంచి మనం 2 పోయమ్స్ రాయాలి. సో ఒక చాయిస్ వదిలేయచ్చు. అలాగే ఇక్కడ ఇప్పుడు మనం ఏంటి షార్ట్ స్టోరీస్ 8 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది. ఇది ఏం తెలుసా, ఇది మొత్తం 3 క్వశ్చన్స్ ఉంటే మీరు ఎన్ని 2 చదివితే చాలు, ఒక క్వశ్చన్ మీరు రాయాలి పబ్లిక్ పేపర్. 1 8 8 మార్క్స్. ఇదే సెక్షన్ ఏ. ఇలా చేస్తే సెక్షన్ ఏ మనకి ఫుల్ మార్క్స్ అనేవి వస్తాయి. సో ఎలా వస్తాయి, నేను తయారు చేసిన నోట్స్ ఈ విధంగా రాయాలి. యానటేషన్ అయితే కంపల్సరీ టైటిల్, ఆథర్, రిఫరెన్స్, కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్, అట్ ద సేమ్ టైం కన్క్లూజన్, క్రిటికల్ కామెంట్ రాయాలి. ఆన్సర్ కి అయితే ఏంటి రాయాలి మీరు, ఆన్సర్ కి వస్తే ఇంట్రడక్షన్, మెయిన్ ఆన్సర్,
మోరల్, కీ పాయింట్, క్రిటికల్ కామెంట్, క్యూట్. 150 వర్డ్స్ అయిపోతాయి. ఆన్సర్ వస్తే ఇలా రాయి. ఇది 4 మార్క్స్ ఆన్సర్ కి. ఎస్ఏ క్వశ్చన్ కి అయితే ఎలా రాయాలి? 8 మార్క్స్ కి. సో ఇంట్రడక్షన్, మెయిన్ ఆన్సర్ ఎక్కువ రాయాలి. మెయిన్ ఆన్సర్ 3 పారాస్ రాయాలి. ఎందుకంటే మనకి ఇంట్రడక్షన్ 2 మార్క్స్, మెయిన్ ఆన్సర్ ఒక 3 మార్క్స్ వేసుకున్నా, అసలు మెయిన్ ఆన్సర్ 4 మార్క్స్ వేసుకున్నా, ఇక్కడికి మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి? 6 మార్క్స్ వస్తాయి. సో ఈ బటర్ఫ్లై ఎఫెక్ట్ ఎందుకు రాశానంటే, ఇలా ప్రతి లెసన్ కి ఒక థీమ్ ఉంటది. అది మీరు రాస్తే ఒపీనియన్ బాగుంటది. సో సౌండ్ ఆఫ్ థండర్ కి బటర్ఫ్లై ఎఫెక్ట్ ఉంటది. సో అది మీరు రాయడం వల్ల మీకు ఒక 1 మార్క్ పడుతుంది. సో మోరల్ ఆఫ్ స్టోరీ 1 మార్క్, తర్వాత ఏదైనా థీమ్ కి క్యూట్ కి 1 మార్క్, ఇలా 8 మార్క్స్ నీట్ గా మీకు వస్తాయి. సో ఈ విధంగా రాస్తే సెక్షన్ మీకు ఫుల్ మార్క్స్ అనేవి వస్తాయి.